మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుండి 33 వరకు ఉన్న భాగాన్ని మనం చూస్తే, కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించుకొని అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని ఎవరికి తెలుసంట? మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. నీవు శారీరకమైన ఆకలితోనే దేవుని సన్నిధిలోనికి వచ్చి నాకు ఆత్మీయమైన ఆకలి అవసరం లేదనుకుంటే నీ యొక్క శారీరకమైన ఆకలి తీర్చబడదు. శారీరకమైన ఆకలి అంటే ఏంటి చెప్పండి? ఇక్కడ కూర్చొని మనలో చాలా మనసులో ప్రార్థనలు ఉంటాయి. ప్రభా, నా కుటుంబంలో నా బిడ్డలకు వివాహం అవటం లేదు, నీ అవసరత అది. ప్రభా, నేను గృహాన్ని కట్టుకోలేకపోతున్నాను, నీ అవసరత శారీరకమైన అవసరత. ప్రభా, నేను ఉద్యోగంలో పదోన్నతి పొందటం లేదు, నీ శారీరకమైన అవసరత. ఇవన్నీ మర్చిపోయి ఆత్మీయమైన ఆహారంలో నువ్వు మునిగిపో. అప్పుడు దేవుడు నీకు ఏం తీరుస్తాడంట? నీ శారీరకమైన అవసరతలను కూడా తీర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు ప్రియమైన దేవుడిలా. మనం ఏం చేస్తామంటే ఉదయం లేచిన తర్వాత ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఈరోజు మన పరిస్థితి ఏంటని మనం ఆలోచన చేయటం వల్ల దేవుని ఆత్మీయ ఆశీర్వాదాలను మనం కోల్పోతున్నాం. ప్రభు అంటున్నాడు, వాటి గురించి మీరు చింతించుకొని విచారించుకొని ఏది మీకు అనుగ్రహింపబడునో అది దేవునికి తెలియను అని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు.